విజయ్ వచ్చేశాడు. 10 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించేశాడు. మొత్తానికి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. దళపతి కాస్త అధిపతి కావడానికి స్కెచ్ ప్రకారం స్టెప్ వేశాడు. తమిళనాడులో రాజకీయాలంటే ఓ రేంజ్లో ఉంటాయి. హేమహేమీలంతా ఉన్నారు. అయినా అదరక బెదరక విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశాడు. అసలు తమిళనాడులో ఉన్న పార్టీలు, గ్రూపులు దేశంలో ఇంకెక్కడ చూడలేమేమో. ఎందుకంటే అక్కడ 100కు పైగా పొలిటికల్ పార్టీలు ఉంటాయని ఓ అంచనా. మరి విజయ్ రాజకీయ పార్టీ తమిళగా వెట్రి కలగం వాటిలో ఒకటవుతుందా? వాటన్నింటిలో ఒక్కటిగా నిలుస్తుందా? అసలు విజయ్ స్కెచ్ ఏంటి? రాజకీయాల్లోకి ఇప్పుడే ఎందుకు రావాలనుకున్నాడు? విజయ్ వెనక బడా పొలిటికల్ లీడర్ కానీ పార్టీ కానీ ఉన్నాయా? తమిళనాట రాజకీయాలకు, సినీ రంగానికి చాలా బలమైన బంధం ఉంది. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, విజయకాంత్, కమల్ హాసన్, ఇప్పుడు విజయ్, వీళ్ళంతా సినీ రంగం నుంచి వచ్చి పాలిటిక్స్లో పవర్ఫుల్గా మారాలని కోరుకున్నవారే. కొందరు సక్సెస్ అయ్యారు, రాష్ట్రాన్ని ఏలారు, మరికొందరు ఫెయిల్ అయ్యారు. మరి విజయ్ పరిస్థితి ఏంటి? గ్రౌండ్ రెడీ చేసుకుని దిగాడా? దీనికి చాలా క్లియర్ కట్ సమాధానం ఉంది. విజయ్ సినిమాల్లో హీరోగా ఎలా పక్కా స్కెచ్తో కథను నడిపిస్తాడో ఇక్కడ కూడా అలానే చేశాడు. అందుకే రాజకీయ నాయకుడు అవ్వాలని, పార్టీ పెట్టాలని ఎప్పుడైతే దాదాపు 10 ఏళ్ల కిందట ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి సేవా కార్యక్రమాలను చేపట్టారు. విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో ఆయన అభిమాన సంఘం వీటిని నిర్వహిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం ఉంది. కానీ 2 ఏళ్ల కిందటే విజయ్ తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అడుగుపెట్టారు. కాకపోతే నేరుగా రంగంలోకి దిక్కకుండా తెలివైన పని చేశారు. విజయ్ మక్కల్ ఇయక్కం తరపున ఆ ఎలక్షన్స్లో పోటీ చేశారు. మొత్తం 261 స్థానాలకు పోటీ పడ్డారు. వీటిలో 169 చోట్ల విజయకేతన ఎగరవేశారు. అదిగో అక్కడ పెరిగింది విజయ్ కాన్ఫిడెన్స్. అసలు అన్ని స్థానాల్లో గెలుస్తారని ఆయన కూడా ఊహించుండరు. కానీ తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయనకు అర్థమైంది. తాను ఎంట్రీ ఇస్తే ఆశీర్వదిస్తారని నమ్మకం వచ్చింది. కానీ అప్పుడు కూడా దళపతి తొందరపడలేదు. అప్పటి నుంచి 2 ఏళ్ల సమయం తీసుకొని ఇప్పుడు సరైన ముహూర్తం చూసుకొని తన అరంగేట్రంను, పార్టీ పేరును ప్రకటించారు. అంటే విజయ్ ప్లాన్ ప్రకారం ఒక్కో అడుగు వేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం తర్వాత విజయ్ రాజకీయ ప్రవేశం గురించి తమిళనాట పెద్ద చర్చ జరిగింది. ఎందుకంటే ప్రజల పల్స్ ఎలాగుందో చెక్ చేసుకోవడానికి ఆయన వాటిలో పోటీకి నిలబెట్టారు అని ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది. ఇక విజయ్ రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటుంది తాను రాసిన లేఖలో స్పష్టంగా చెప్పారు. పార్టీ ఎజెండా ప్రస్తుతానికి సిద్ధం కాకపోయినా వాటి విషయంలోనూ స్పష్టంగానే ఉంటారని అర్థమవుతుంది. పార్టీ పేరును ప్రకటించిన రోజే అవినీతి పెరిగిపోయింది అన్న ప్రకటన చేశారు. దీంతో వార్ మొదలైనట్టే అని అర్థమవుతుంది. ఇక రాబోయే లోక్సభ ఎన్నికలు తన టార్గెట్ కాదని, మరో 2 ఏళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే తన తొలి లక్ష్యమని చెప్పారు. దీనిని బట్టి ఆయన కొంత టైం తీసుకొని సంస్థాగతంగా పార్టీని నిర్మించుకొని అప్పుడు పోటీకి సిద్ధమవుతారని తెలుస్తుంది. స్టార్ హీరోగా తనకున్న పేరు ప్రఖ్యాతలతో పొలిటికల్ ఎంట్రీకి ఏ ప్రాబ్లం లేదు. అభిమానులనే ఓటు బ్యాంక్గా మార్చుకోవడానికి ఇబ్బంది లేదు. ఇక్కడ తొలి అడుగు ఈజీగానే ఉంటుంది. తరువాత పొలిటికల్ స్ట్రాటజీని బట్టి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కాకపోతే రజనీకాంత్లా రాజకీయాల్లోకి వస్తారా రారా అన్నదానిపై ఎక్కువ కాలం జాప్యం చేయకుండా త్వరగానే గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇక సినిమా జీవితం కలర్ఫుల్గానే ఉంటుంది, కానీ పొలిటికల్ జర్నీ మాత్రం అలా కాదు. మరి విజయ్ ఎంజీఆర్, జయలలితలా సక్సెస్ సాధిస్తారా? కమల్ హాసన్లా ఛాన్సుల మీద ఛాన్సుల కోసం వేచి చూస్తారా? లేదా తమిళనాట ఎవరూ క్రియేట్ చేయని ట్రెండ్ను సృష్టించి భారీ విజయం సాధిస్తారా అన్నది త్వరలోనే తేలుతుంది.